హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు థైరాయిడ్ తగ్గడానికైతే ఆసనాలు చెప్పుకుందాం. మొదటి ఆసనము మత్స్యాసనము. ఈ మత్స్యాసనం రెండు రకాలుగా వేయొచ్చండి. పద్మాసనం వేసిన వాళ్ళు ఒకలా వేస్తారు, పద్మాసనం వేయలేని వాళ్ళు ఏ విధంగా వేయాలి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా దండాసన స్థితి అయితే తీసుకుందాము. ఈ స్థితి నుంచి పద్మాసనం అయితే వేసుకుందాం. పద్మాసనం వేసుకొని చక్కగా వెనక్కి పడుకోవాలి. అలా వెనక్కి పడుకున్నప్పుడు పద్మం పైకి లేస్తుంది. ఇప్పుడు చక్రాసనం మాది రెండు చేతులు చెవికి ఇరువైపులో తీసుకుందాము. చేతి వేలు భుజాల వైపు ఉండాలి. ఇప్పుడు నడినెత్తు భాగము లేదా మాడు భాగం నేల మీదకి వచ్చే విధంగా నడుమును పైకెత్తాలి. ఇప్పుడు పద్మం అనేది కిందకు వచ్చేస్తుంది. అలా చేతులతో కాలి యొక్క వేలు పట్టుకోవాలి. ఆ వేలు పట్టుకుని రెండు చేతులు నేలకు తగిలించాలి. మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుందండి. సో థైరాయిడ్ ఉన్నప్పుడు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రెండు ఉంటాయి. ఆ రెండిటికి కూడా ఈ ఆసనం చక్కగా పనిచేస్తుంది. అయితే మెడ భాగంలో ఒత్తిడి పడడం వల్ల థైరాయిడ్ తొలగిపోతుంది. థైరాయిడ్తో పాటుగా ఆస్తమా ఉంటే ఆస్తమా కూడా ఈ ఆసనం చేయడం వల్ల తొలగిపోతుంది. ఈ ఆసనంలో కనీసము ఒక 30 సెకండ్లు ఉండడానికి ప్రయత్నించాలి. అంతకన్నా ఎక్కువ ఉన్న ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆసన సిద్ధి అనేది 3 నిమిషాలు, అంటే 180 సెకండ్లు. ఒక ఆసనం చేసినప్పుడు 3 నియమాలు గుర్తుపెట్టుకోవాలండి. ఆసనంలోకి ఏ విధంగా వెళ్ళాము, ఆసనం నుంచి ఏ విధంగా వచ్చాము, ఆసనంలో ఎంత సమయం ఉన్నాము, ఈ 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మెల్లగా ఆసనం నుండి బయటకు వచ్చేద్దాం. ఎలా వెళ్ళారో అలా బయటకు వచ్చేయాలి. చేతులు పూర్తిగా పక్కకు చాపుకోవాలి, చేతులు పూర్తిగా పైకెత్తాలి, అలా ముందుకు పడుకోవాలి, డౌన్. ఇది పద్మాసనంలో చేసే మత్స్యాసనానికి కౌంటర్ పోజ్గా చెప్పొచ్చండి. ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చేద్దాం. అలా పైకి, చేతులు పూర్తిగా ప్రక్కకి, క్రిందకి, దండాసన స్థితి. అయితే ఇప్పుడు మీరు పద్మాసనంలో ఏ విధంగా చేయాలో చూశారు. మరి పద్మాసనం వేయలేని వాళ్ళు ఏం చేయాలి? చక్కగా శవాసనాన్ని తీసుకోవాలి. ఆ 2 చేతులు మన యొక్క బటెక్స్ కిందుగా తీసుకోవాలి, పిరుదుల కిందుగా. కాళ్ళు 2 దగ్గరగా చాపుకోవాలి. ఆ నడినెత్తు భాగం పూర్తిగా పైకి లేపి ఆ మాడు భాగాన్ని నేల మీద తీసుకోవాలి. ఇది పద్మాసనం వేయలేని వాళ్ళు చేసే మత్స్యాసనము. 2 ఒకేలాంటి ఫలితాలు ఇస్తాయి. అయితే పద్మాసనంలో వేస్తే కాస్త ఎక్కువ ఫలితం అనేది ఇస్తుంది. ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చేద్దాం. శవాసనము, 2 ఆసనము, సుప్త వజ్రాసనం లేదా సుప్త వీరాసనము. అంటే ముందుగా మనము ఈ దండాసన స్థితి నుంచి వజ్రాసనాన్ని అయితే తీసుకోవాలి. కమ్ టు వజ్రాసనము. మీ అందరూ తెలుసు కదండి, ఇది వజ్రాసనము. వజ్రాసనంలో వెనక్కి పడుకుంటే సుప్త వజ్రాసనము, వీరాసనంలో వెనక్కి పడుకుంటే సుప్త వీరాసనము. సో ముందుగా మనం సుప్త వీరాసనం చెప్పుకుందాము. సుప్త వజ్రాసనం ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కాబట్టి అది చెప్పడం లేదు. 2 యాంకిల్ జాయింట్స్ని దూరంగా జరుపుకోవాలి. మడమల్ని దూరంగా జరుపుకొని మధ్యలో కూర్చోవాలి. సో దీన్ని వీరాసనం అంటాము. ఎక్కువగా పిల్లలు ఇది చేస్తూ ఉంటారు. సో ఈ స్థితి నుంచి ఆ 2 చేతుల్ని మన యొక్క యాంకిల్ జాయింట్స్ మీద తీసుకొని ఆ నడినెత్తు భాగం నేలకి తాకే విధంగా వెనక్కి పడుకోవాలి. సుప్త అంటే పడుకోవడము. అలా వెనక్కి పడుకున్నాం. ఆ 2 చేతుల్ని తోడల మీద వేసుకోవాలి. దీన్ని సుప్త వీరాసనం అంటామండి. ఇది కూడా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి, శ్వాసకోశ సంబంధిత సమస్య ఉన్న వాళ్ళకి, తొడల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి, థైఫాట్ తగ్గడానికి చక్కగా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇది కూడా కనీసము ఒక 10 నుంచి 30 సెకండ్ల వరకు ఉండొచ్చు, లేదా 3 నిమిషాలు చేసినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మెల్లగా ఆసనం నుండి అయితే బయటకు వచ్చేద్దాము. అలా మెల్లగా బయటకు వస్తూ వజ్రాసనము. అలా కాలు రిలీజ్ చేసేద్దాము. దండాసన స్థితి. 3వ ఆసనము ఉష్ట్రాసనము. మరలా వజ్రాసనం తీసుకోవాలి. అలా వజ్రాసనం తీసుకుంటూ మోకాళ్ళ మీద నిలబడాలి. 2 కాళ్ళ మధ్యన ఈక్వల్ సమదూరం తీసుకోవాలి. 2 చేతుల్ని లోయర్ బ్యాక్ మీద పెట్టుకోవాలి.
చిన్నగా అప్పర్ పార్ట్ వెనక్కి వాల్చాలి. ఇది అర్ధ ఉష్ట్రాసనము. ఇది ఎవరైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చేయగలను అన్నవాళ్ళు కుడి చేతిని కుడి యాంకిల్ జాయింట్ లేదా పాదం మీద, ఎడమ చేతిని ఎడమ యాంకిల్ జాయింట్ లేదా పాదం మీద తీసుకుని కాళ్ళు అనేవి నేలకు లంబంగా తీసుకోవాలి. తల భాగం పూర్తిగా వెనక్కి వేలాడదీయాలి. ఉష్ట్రాసనము. ఈ ఆసనం కూడా థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ ఆసనము. ఇప్పుడు మెల్లగా ఆసనం నుండి బయటకు వచ్చేద్దాము. అలా వజ్రాసనము. 2 చేతులు పూర్తిగా ప్రక్కకు చాపుకుందాం. పూర్తిగా పైకెత్తుతూ శశాంకాసనము. దీన్ని కౌంటర్ ఆసనంగా ఉష్ట్రాసనానికి చెప్పచ్చు. మీరు ఏ ఆసనం వేసినా దానికి వ్యతిరేక ఆసనం అయితే వేయాల్సి ఉంటుందండి. అంటే కౌంటర్ పోజ్ ఉన్న ఆసనాల కోసం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చేద్దాం. అలా వజ్రాసనము. కాళ్ళు బయటకు తీసుకుంటూ దండాసన స్థితి. సిట్టింగ్ పోస్చర్లో ప్రారంభ స్థితి అయితే దండాసన స్థితి అండి. ఈ స్థితి నుంచే మనం ఆసనాలు వేయాల్సి ఉంటుంది. చక్కగా శవాసనాన్ని తీసుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళను మడుచుకుందాము. కాళ్ళ మధ్యన అడుగు దూరం తీసుకుందాం. 2 కాళ్ళని పిరుదులకు దగ్గరగా మడుచుకోవాలి. కుడి చేత్తో కుడి కాళ్ళకి యాంకిల్ జాయింట్ని, ఎడమ చేత్తో ఎడమ కాళ్ళకి యాంకిల్ జాయింట్ని పట్టుకొని చిన్ భాగము ఛాతీ భాగం తాకే విధంగా నడుమును పైకెత్తాలి. అప్. ఈ గడ్డానికి ఛాతీకి మధ్యలో ఉన్న ఆ థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెజర్ పడుతుందండి. ఇక్కడ కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ చెందుతుంది. ఈ ఆసనం కూడా థైరాయిడ్ తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డౌన్, రిలాక్స్. శవాసనము. మకరాసనము. ఇప్పుడు 2 చేతుల్ని ఛాతీకి ఇరువైపులో తీసుకోవాలి. 2 కాళ్ళని కాళ్ళ వేళ్ళ మీద కాకుండా మడమల మీద దగ్గరగా తీసుకుంటూ అప్పర్ పార్ట్ని చిన్నగా పైకెత్తాలి. అలా పైకి లిఫ్ట్ చేస్తూ తల భాగం పూర్తిగా వెనక్కి వాల్చుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ భుజంగాసన. ఇంగ్లీష్లో కోబ్రా పోజ్ అంటారు. ఇది కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ ఆసనానికి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూసేజ్ ఉన్నాయండి. అది ముందు వాటికి సంబంధించిన ఆ వీడియోస్లో అయితే మనం చెప్పుకుందాము. ఈ ఆసన సిద్ధి అనేది కనీసం ఒక 3 minutes వరకు చేయొచ్చు. లేదు మాకు ఇబ్బందిగా ఉందంటే ఒక 30 seconds వరకు చేసిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మెల్లగా క్రిందకు వస్తూ డౌన్, మకరాసనము. చూసారు కదా ఫ్రెండ్స్, థైరాయిడ్ కోసం కొన్ని ఆసనాలు చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఆసనం స్పెసిఫిక్గా థైరాయిడ్ సమస్యకి అయితే పనిచేస్తుంది. ఇది రెగ్యులర్గా సాధన చేస్తే థైరాయిడ్ వ్యాధి వచ్చాక చేయడం కంటే ముందు మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటే రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వచ్చినాక ఈ ఆసనాలు చేసినా ఇబ్బంది ఏమీ లేదు. థైరాయిడ్ వ్యాధి అనేది దగ్గరికి రాకుండా ఉంటుంది. అయితే ఏదైనా మెడిసిన్ వాడేవాళ్ళు మెడిసిన్ వాడుతూ ఈ యొక్క ప్రాక్టీస్ చేయాలి. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా తీసుకోవాలి. సో ఆ థైరాయిడ్ తగ్గుతుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే మెడిసిన్ యొక్క పరిమాణం, దాని యొక్క మోతాదు తగ్గిస్తూ రెగ్యులర్గా యోగా అనేది సాధన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి యొక్క వీడియోలో మరలా కలుద్దాం. ఆసనాలు చేసిన సుప్రజా గారికి కూడా థ్యాంక్ యూ.